అంటే ఇంకా నన్నే లవ్ చేస్తున్నారా? ఏంటండి ఏంటి? ఎవరైనా వింటే ఇదిగో చూడండి, పోనీ మా ఊరు వెళ్ళిపోనా? నిజంగానండి, నేను ఇక్కడే ఉంటే మీరేదో జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు అనవసరంగా ప్రాబ్లం? నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోండి ప్లీజ్, వెళ్ళిపోండి. ఏంట్రా ఇంత పొద్దున్నే? ఇంకేం మాట్లాడుకు, ఆఫీస్లో జాయిన్ అవ్వాలి, అర్జెంట్. ఉద్యోగం పోతుంది. పిల్లలకి తెలిస్తే ఏడుస్తారు. నువ్వు అందరికి చెప్పు, నేను వస్తాను. ఒళ్ళు నొప్పులుగా ఉంది, వేడి నీళ్ళు పెట్టు. చూసేసారుగా, చెప్పేసాడు. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, బయలుదేరుతున్నాను. ఇన్ని రోజులు నన్ను బాగా చూసినందుకు థ్యాంక్స్. ఒక్క నిమిషం. ఎవరైనా ఏమైనా అన్నారా? అయ్యో, అలాంటిదేం లేదు సార్. అయితే కీర్తి పెళ్ళయ్యే వరకు ఉండి వెళ్ళొచ్చు కదా. సారీ సార్, క్షమించండి. నేనుంటే ప్రాబ్లం అవుతుంది. వస్తాను బాబా, ఆరోగ్యం జాగ్రత్త. మీరు వెళ్ళిపోతే మాతో ఎవరు ఆడతారు అంకుల్? రేపోతే క్రికెట్ టోర్నమెంట్ ఉందని చెప్పావు కదా అంకుల్. ప్లీజ్ అంకుల్. ఇంటిలిపాతిని లేపేశావా? ఏంటిది ఇలా చేయొచ్చా? నీ మనసుకి ఎవరు కష్టమైతే నాకు చెప్పాలి. నువ్వు ఇలా చేయడం ఏం బాలేదయ్యా, ఏం బాలేదు. అది కదండి, ఆఫీస్లో. ఆఫీసా గడిది గుడ్డ, అవన్నీ తర్వాత. ముందు లోపలికి పద. ఇంతకు ముందు మా ఇల్లంతా బోసుగా ఉండేదయ్యా. నువ్వు వచ్చిన తర్వాత అంతా సందడిగా గలగల నవ్వుతున్నావు. పిల్లలు వదలకండి, లోపల రాకండి. నిజంగానే తను నాకంటే అందంగా ఉందా? I feel better. చూసారా, అందరం ఒకే పెళ్లికి వచ్చాం కానీ ట్రైన్ లో తెలియలేదు. పెళ్లి కూతురు తరపున వచ్చాం. మేమంతా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లోనే పనిచేస్తాం. ఆఫీసా? మా ఫ్రెండ్ కూడా అదే ఆఫీస్ అండి బాబు. అయితే మనం అంతా ఏంట్రా? హలో హలో, మీరేనా కీర్తి ఆఫీస్ ఫ్రెండ్స్? హలో హలో, వెల్కమ్ వెల్కమ్. ఇదిగో ఇతనే కీర్తిని పెళ్లి చేసుకోబోయే అతను, మై ఫ్రెండ్ వాసు. కీర్తిని పెళ్లి చేసుకోబోయే అతను ఇతనే. ఈయనే స్మార్ట్ గా ఉన్నాడు కదా. కీర్తి వుడ్ బి. హాయ్ చెప్పండి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఈవిడే కీర్తి, మన వాసు కాబోయే భార్య. సరే సరే, మీరందరూ అలసిపోయి ఉంటారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పక్క వీధిలో మా విడిదిల్లు ఉంది. మంగయ్య, వీళ్ళందరినీ తీసుకెళ్ళు. రండమ్మా. రే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది కాదురా, నేను కూడా వాళ్ళతో కాస్త హ్యాపీగా. నువ్వు ఇక్కడ బిజీగా ఉంటావు కదా, చెప్పరా. సరే, నేను నైట్కి వస్తాను, కార్స్ ఆడదాం. సరే, నీ బట్టలన్నీ రూమ్ లో ఉన్నాయి. తర్వాత తీసుకుంటారండి, మీరు ఇబ్బంది పడద్దు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏదో నా దారి నేను. నాకంతా నా కుటుంబమే. ఇవాళ దేని గురించి ఆలోచించుకుంటా వచ్చేసాను. ఎందుకో ఏంటో నాకేం తెలియట్లేదు. కొద్దిసేపు
రేపు మిమ్మల్ని చూడకపోతే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. లవ్ అంటే ఇదేనా? నాకిన్నాళ్ళుగా తెలియలేదు. మీరు నా వెనక తిరిగినప్పుడు నాకెందుకు ఇలా అనిపించలేదు? లేదంటే అప్పుడు అలా అనిపించిన భయంతో చెప్పలేకపోయానా? నాకేం అర్థం కావట్లేదు. తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను? ఒకవేళ నాకు పిచ్చి పట్టిందా? చెప్పండి గణేష్, ప్లీజ్. ఏమండి ప్లీజ్, ఇందులో తప్పేం లేదండి. అందరికీ జరిగేది. ఎటొచ్చి మీకు కొంచెం లేటు. మీరు చాలా కట్టుబాట్ల మధ్య పెరిగిన అమ్మాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? మీరు మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడతారా? మీరు ఇప్పుడు పెళ్లి కూతురు, ఎవరిని చూస్తే అపార్థం చేసుకుంటారు. రండి, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఎందుకు? మీ నాన్నగారి విషయం ఏమైనా మనసులో పెట్టుకుని? అయ్యో లేదండి, నిజంగా అలాంటిదేం లేదు. మరి మీరు నా వెనకాల తిరిగినప్పుడు నేను పట్టించుకోలేదు. అది మనసులో పెట్టుకుని పగ సాధిస్తున్నారు కదా. ఇప్పుడేంటి? మీరు బతిమలాడినట్టుగా నేను కూడా మిమ్మల్ని బతిమలాడాలి, అంతేనా? చెప్పండి. మీరు ఒక్కసారైనా నా వైపు తిరిగి చూడకపోతారా అని ఎంత ఆరాటపడి ఉండో తెలుసు. మరైతే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? మా ఇంటికి వచ్చి మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడమంటావు? నా కళ్ళ ముందే ఒక కుటుంబం నాశనం అయిపోవడం చూడమంటావా? ఏ రోజైతే మీ తాతగారు నన్ను మీ కుటుంబంలో ఒకటిని చెప్పారు, అప్పుడే నిర్ణయించుకున్నాను ఇక మీద నాకంతా వెళ్ళానని. ఆలోచించి చూడండి, ఎవరూ లేని నాకు ఈరోజు తాత, బామ్మ, అమ్మ, తమ్ముడు ఇలా ఒక కుటుంబమే దొరికింది. అందులోనూ ఆ పిల్లలు గణేష్ గణేష్ అంటూ ప్రాణాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని ఇస్తారా అని అడిగితే ప్రాణాలతో ఉంటారా? ఇంకా మా ఇంటికి వచ్చావని కాంట్రించి ఉమ్మేస్తారు. వీటన్నిటికన్నా నా ఫ్రెండ్ వాసు నేను సంతోషంగా ఉండాలని ఈ ఊరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాడి సంతోషాన్ని నాశనం చేయమంటావా? నాకు నువ్వు లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు లేకుండా నేను ఉండలేను. ఇదే మీ నిర్ణయమా? ఇంకా నేనేం మాట్లాడగలను? మీలాంటివన్నీ మిస్ కావటం నా బ్యాడ్ లక్. మీరు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారు కదా? లేదండి, ఇది చాలు. పెళ్ళైతే అన్ని సర్దుకుంటాయి. మీరు నవ్వుతూ హాయిగా ఉంటారు. Don't drink too much. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. దయచేసి నా దగ్గర రావద్దు. నీ గాలి కూడా నాకు సోకటానికి వీల్లేదు. ఇప్పుడు నాకు తెలియవలసిందల్లా ఒక్కటే, నువ్వు మానసికంగానే చెడిపోయావా, లేక ఈ ఇంటి ఆడవాళ్ళని ఈ ఊరి వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా? దైవ సమానంగా. ఇలా అర్ధరాత్రి వేళ ఒక మొగాడితో కులుకుతూ నిలబడ్డావే, నీకెవరైనా సిగ్గుందా?